కి స్వాగతం. గుడ్లూరు మండల పరిధిలోని గుడ్లూరు సచివాలయం 1 నందు జరుగుతున్న ఆధార్ నమోదు కేంద్రాన్ని గుడ్లూరు ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ నమోదు ప్రక్రియ సక్రమంగా నిబంధనల మేరకు జరగాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. ఆధార్ నమోదు కేంద్రంలో ఉన్న పరికరాలను, రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆధార్ నమోదు ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. తులసి న్యూస్ కు స్వాగతం. గుడ్లూరు మండలం పరిధిలోని గుడ్లూరు సచివాలయం 1 నందు జరుగుతున్న ఆధార్ నమోదు కేంద్రాన్ని గుడ్లూరు ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధార్ నమోదు ప్రక్రియ సక్రమంగా నిబంధనల మేరకు జరగాలని సిబ్బందికి వారు సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. ఆధార్ నమోదు కేంద్రంలో ఉన్న పరికరాలను, రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆధార్ నమోదు ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆధార్ సెంటర్ నిర్వాహకుడు హరనాథ్, పంచాయతీ కార్యదర్శి నరేష్, సచివాలయ సిబ్బంది దత్తాత్రేయ, మహిళా పోలీస్ విష్ణుప్రియ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఆధార్ క్యాంపులు ఈ రోజు నుంచి 19వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయి. ఆధార్ క్యాంపులు దాంట్లో భాగంగా మన ఈరోజు 19, 20 తేదీలు గుడ్లూరులో జరుగుతుంది. 21, 22 చిమిర్తిపాడులో జరుగుతుంది క్యాంపు. ఆ తర్వాత 25వ తారీఖు తెట్టు, 26 గుళ్ళపాలెం, 27 బసిరెడ్డిపాలెం, 28 పూరేడిపల్లిలో మనకి ఆధార్ క్యాంప్ జరుగుతుంది. దీనికి చిన్నపిల్లలు అసలు ఆధార్ ఏం లేని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, చిన్నపిల్లలది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. దాంతోపాటు పేరెంట్ కూడా కంపల్సరీగా రావాలి, ఫాదర్ కానీ మదర్ కానీ. వచ్చే ముందు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఫాదర్ నేము, మదర్ నేమ్ అనేది మీ ఆధార్ కార్డులో ఎట్టుందో సేమ్ డిట్టో, ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా అదే విధంగా ఉండాలి. ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ అవి రెండు చెక్ చేసుకొని తీసుకురండి. ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని పేరెంట్స్ మాత్రమే రండి. అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు రావద్దు. పేరెంట్ తంబేయాలి. కాబట్టి పేరెంట్ని తీసుకొని రాండి పాపని తీసుకొని వచ్చేటప్పుడు. ఇకపోతే చిన్నపిల్లల బయోమెట్రిక్ అప్డేట్ ఉంది. సిక్స్త్ ఇయర్ వచ్చిన కాడి అంటే 5 దాటి 6 వచ్చిన కాడి నుంచి ఉన్న వాళ్ళకి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయడానికి పేరెంట్ కంపల్సరీగా మనకి ఉండాలి అప్లికేషన్ మీద సైన్ చేయడానికి. కాబట్టి పేరెంట్తో చిల్డ్రన్ తీసుకొని కనుక వస్తే ఆధార్ తీసుకొని అవి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేస్తాం. ఇంకేదన్నా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్, నేమ్ కరెక్షన్ అవి ఉన్న వాటికి కావాల్సిన డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ ఉన్నా తీసుకురండి. అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ మారాలి అంటే కంపల్సరీగా మీకు 19 సంవత్సరాలు వచ్చి ఉండాలి. 19 సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో మాత్రమే అవుతుంది. 19 సంవత్సరాలు దాటి అంటే 18 సంవత్సరాలు దాటి 19 వచ్చిన వాళ్ళకైతే ఇంకా అక్కడి నుంచి 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ సరిపోతుంది. దాంట్లో కూడా మీ నేము, ఆ ఫాదర్ నేమ్ అవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మనం కరెక్షన్ చేయాలంటే. ఇంకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటి పేరు మార్చుకోవడానికి కంపల్సరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాల్సిందే. సచివాలయంలో ఇచ్చినవి, మీరు బయట ఎక్కడైనా పెళ్లి చేసుకున్న కాడ వాళ్ళు ఇచ్చినవి, చర్చిల్లో గుళ్ళల్లో ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్లు పనికిరావు. ఓన్లీ మీరు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి తెచ్చుకున్నది మాత్రం మనకు చెల్లిద్ది. ఇంకా కొత్తగా ఎవరన్నా అసలు ఆధార్ లేదు పెద్దవాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ కావాలి. 30 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీ దగ్గర కనుక ఈ ఓటర్ కార్డు ఉంటుంది, దాంతో మనం కొత్త ఆధార్ అనేది అప్లై చేయొచ్చు. ఆల్రెడీ చేస్తున్నాం, చాలా మందికి వచ్చినాయి కూడా. కాబట్టి ఈ ఓటర్ కార్డు కనుక ఉంటే మీకు కొత్తగా మళ్ళీ ఆధార్ పెట్టడానికి కుదురుతుంది. అది అంటే గెస్టెడ్ ఫామ్ తీసుకోండి, ఫోటో అంటించే ఫామ్ ఉంటుంది, అది తీసుకొని మన అదే స్కూల్ పిల్లలు అయితే వాళ్ళ హెచ్ఎం సార్ చేత దాని మీద గెస్టెడ్ సైన్ చేయించుకొని వస్తే సరిపోతుంది. హెచ్ఎం సార్ కానీ, ఎంఈఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ సార్ ఎవరు చేసినా సరిపోతుంది.
కానీ పెద్దవాళ్ళకి మాత్రం కంపల్సరిగా ఆ ఎంపీడీఓ సార్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ అది అటెస్టేషన్ అటెస్టేట్ సైన్ చేయాలి. కాబట్టి మన మండలంలో ఉన్న ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆధార్ సెంటర్స్ మనం క్యాంపు మోడ్లో ఇప్పుడు ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ 4 రోజుల పాటు ఇప్పుడు తర్వాత మళ్ళీ నెలాఖరులో చివరి రోజుల్లో కూడా ఒక 4 రోజులు నిర్వహిస్తున్నాం. ఆ డేట్లు అందరికి కమ్యూనికేట్ చేసాం, గుర్తుపెట్టుకోండి. అన్ని పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మనం సమాచారం ఇస్తున్నాం. అందరూ ప్రజలు గ్రామ ప్రజల దృష్టిలో ఉంచుకోండి. ముఖ్యంగా ఈ ఆధార్ స్పెషల్ క్యాంపుల్లో న్యూ ఆధార్ ఎన్రోల్మెంట్స్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. కొత్తగా ఎవరికి ఇప్పుడు దాకా ఆధార్ కార్డ్స్ ఎవరైతే లేవో వాళ్ళందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఆధార్ నమోదు చేయించుకోవాలని, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ల విషయం తెలియజేసేటప్పుడు మనం కొత్తగా సర్వేలు చేస్తున్నాం. చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అనే విషయంలోకి వచ్చేటప్పటికి మన దగ్గర డేటా ఉంది. ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉండి ఆధార్ కార్డు లేరో వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వచ్చి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ 4 డేస్లో ఈ 4 డేస్ అయిపోయిన తర్వాత ఆధార్ మన మొబైల్ ఆధార్ నంబర్కి లింక్ చేసుకునేది ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం చేపట్టింది. చాలా మందికి మొబైల్ లింక్డ్ ఆధార్ అనేది చాలా తక్కువ మందికి ఉంది. అది తప్పనిసరిగా ప్రతిసారి ఇప్పుడు మన సర్వేలు జరుగుతున్నాయి. ఏ సర్వేలో కూడా ఓటీపీలు అవన్నీ కూడా దానికే వెళ్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తించి మన దగ్గరికి వచ్చి మనం నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ ఆధార్ క్యాంపుల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలందరినీ కూడా మనకి సిడిపిఓ గారు, అంగన్వాడీ సూపర్వైజర్స్, ఐసిడిఎస్ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. అదేవిధంగా ఎంఈఓ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ఎవరికైతే స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఆధార్ ఎన్రోల్మెంట్స్ కొత్తగా మనం చేయించాల్సి ఉన్నో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఇప్పించాలని చెప్పేసి వాళ్ళందరికీ మన పత్రికల ద్వారా, మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవడానికి విస్తృత ప్రచారం కల్పించాలని నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధుల్ని